ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పూజ మధ్యలో అవని అనే గండం వచ్చింది. మెల్లిగా తోక ముడుచుకొని పోయింది. ఇప్పుడు పూజ ఆఖరి దశకు చేరుకుంది. కాసేపట్లో అద్భుతమైన ముక్కు పుడక మా సొంతం అయిపోయినట్టే. నీ హారిక ఇంత ముందు అన్నట్టు ముక్కు పుడక చేతికి అందగానే ఈసారి నేనే బ్లాక్ మార్కెట్లోకి పోయి అమ్మేసుకుంటాను. నిహారిక కృష్ణలో నాకిస్తానన్న వాటా నాకు దక్కుతుంది. అప్పుడు నేను దర్జాగా ఇంటి నుంచి బయటికి పోతాను. ఇక్కడ బానిసలాగా పడుండలేను. అవనికి నాకు మధ్య ఎటువంటి గొడవలున్నా అక్షయ్ మాత్రం అవని దగ్గరకు చేరుకునేలా చేయతల్లి. ముక్కు పుడక ధరించుకున్న తర్వాత అక్షయ్ ముందుకు వెళ్ళి తొడగొడతాను. దాని మెడలు విరుస్తాను. జరగదమ్మా. ఏంటి జరగదు? మీ నలుగురు మనసులో ఏం కోరుకున్నారో అది జరగదు అంటున్నాను. మీ మనసులోని ఆనందం మీ మొహాల్లో కనబడుతుంది. మరీ అంత ఆనందపడకండి, డిసప్పాయింట్ అవుతారు. ఇదిగో ఇంక ఎవ్వరు ఆపినా ఆగదు. క్లైమాక్స్ ఇంకా ఉంది కృష్ణబాబు. ముక్కు పుడకను అమ్మోరు తల్లి అక్షయ్కు దక్కకుండా మరొకరికి దక్కితే ఆ అమ్మవారు ఎలా ఊరుకుంటుంది? అలా ఊరుకుంటే అమ్మవారు ఎలా అవుతుంది? పెద్దిరాజు, ఇంక నువ్వు గొడవ చేయకు. పూజ అయిపోయింది. అందరం పూజ గది దగ్గరికి వెళ్దాం. ముక్కు పుడకను బయటికి తీసుకువచ్చి అమ్మవారి సమక్షంలో నీకు పెడతాను. ఆ తర్వాత నువ్వు కూడా నాలాగే గదిలోకి అడుగు పెట్టగల అర్హతని పొందుతావు. సరేనా? సరే గ్రాని, నీ దయ నా ప్రాప్తం. ఏమైంది వేదా? మంటలండి. నేను మీ కూతురు పెద్ద కొడలో అడుగు పెడితే అమ్మవారు లోపలికి రానివ్వదు, కానీ మీరు అడుగు పెడితే ఎందుకు మంటలొస్తాయి? అవునమ్మా, నువ్వేదో భ్రమపడినట్టున్నావు. మరోసారి ట్రై చేయి, వెళ్ళు. మళ్ళీ మంటలొచ్చాయి. మాకు కనిపించడం లేదమ్మా. నాకు కనబడుతున్నాయి. అమ్మవారు నిన్ను అడ్డుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాల్లో ఏనాడైనా ఇలా జరిగిందా? అయితే ఇది ఖచ్చితంగా అమ్మవారి మహిమే. ఎవరు అడ్డుకోకపోయినా అమ్మవారు అడ్డుకుంటుందని పెద్దిరాజు అంకుల్ అన్నాడు కదా, అదే జరుగుతుంది. అవునరా చిన్నోడా, ఇది ఖచ్చితంగా అమ్మవారి పనే. నువ్వు వేదాంతి, వీడో సిద్ధాంతి. ఇద్దరు నోరు మూసుకోండి. మరోసారి ప్రయత్నించమ్మా. అమ్మా వద్దమ్మా, ఎందుకు రిస్క్ చేయడం? ఎందులో రిస్కే ఉందిరా? కొన్ని సంవత్సరాలుగా అమ్మ రోజు గదిలోకి వెళ్లి పూజ చేసుకుంటుంది. ఈ రోజు ఇలా జరగడం ఏంటి? అత్త చెప్పింది నిజమే కదా. ముచ్చటగా మూడోసారి ప్రయత్నం చేయి గ్రాని.
మంటలొస్తున్నాయి. ఏంటి విచిత్రం? తల్లి, ఏమైందమ్మా? నా వలన ఏం తప్పు జరిగింది? ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు? నాకు ప్రవేశం లేకుండా ఎందుకు చేస్తున్నావు? ఇదేదో హెచ్చరికలా ఉంది వేద. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో వాయిదా వేయడం మంచిది. అవునత్తయ్య గారు, బాగా ఆలోచించుకోండి. మొండిగా ముందుకు వెళ్ళకండి. అమ్మవారి కృపకు పాత్రురాలైన మీరు ఇప్పుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అమ్మా, నీకేదైనా జరగరాంది జరిగితే మేం జీవితాంతం బాధపడాలి. దయచేసి ఇంక నువ్వు ముందడుగు వేయొద్దు. అంటే ఇంకా నాకు ముక్కు పుడక ఇవ్వవా? అందుకునే అర్హత నీకు లేదు శౌర్య. నువ్వు నోర్మైరా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థమైంది కృష్ణ. ఇదంతా అత్తయ్య కావాలని నాటకం ఆడుతుంది. నిహారిక, అవును, ఇంతకాలం అవని అడ్డుపడింది, ఇప్పుడు అగ్ని అడ్డుపడుతుందని మీరంటున్నారు. నేను చెప్పింది నిజం నిహారిక. అబద్ధం. మీరు కావాలనే చేస్తున్నారు. కావాలని చేస్తే ముందెందుకు ఒప్పుకుంటుంది? మంచిదాన్ని అని అనిపించుకోవడానికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏమా, శ్రీకర్ గాడి కూతురికి ఇవ్వడానికే కదా ఈ డ్రామా అంతా? చెప్పమ్మా. రేయ్, ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు? అంత మభ్య పెట్టాల్సిన అవసరం వేదాకు లేదురా. నానా, ఇది 100% అన్యాయమే, మోసమే. మీరు కూడా ఇలా తయారయ్యారేంటి అత్తయ్య గారు? మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. కావాలంటే మీలో ఎవరైనా ప్రయత్నం చేసి ముక్కు పుడకను బయటికి తీసుకురండి. నేను శౌర్యకి పెడతాను. బా, భలే తప్పించుకుంటున్నావమ్మా. ఇంక మీరు ఏమైనా అనుకోండ్రా, నేను సమాధానం చెప్పలేను. ముక్కు పొడికి ఇవ్వడానికే మీకు మనసు రావడం లేదు. ఇంకా ఆస్తి పంపకాలేం చేస్తారు? అటువంటి ఆశలు వదులుకోవడమే మంచిది. అమ్మా, నాకు అర్థమైంది. ఎంతైనా నీకు అవని అక్షయ్లంటేనే ఇష్టం. బయటికి మాత్రం ఇష్టం లేనట్టు నడుస్తున్నావు. రేయ్, ఇంకా ఆపండ్రా. ఇంతకాలంగా జరగంది ఇప్పుడు ఎందుకు జరిగిందని వేద లోపల వేదం చెందుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వేద, నువ్వు వెళ్ళరా. నన్ను కాసేపు ఇక్కడే వదిలేయండి.